పరిస్థితి. బాలభాస్కర శర్మకు అంబా వ్యవసాయ క్షేత్రంలో తమకున్న 8 ఆవులను పెంచుతూ గోమూత్రం, పేడ, పంచగవ్యలను ఉపయోగించి వర్మీ వాష్ తయారు చేసి స్వయంగా ఎలాంటి రసాయనిక క్రిమిసంహారక మందులను వాడకుండా తమ వ్యవసాయ క్షేత్రంలో తయారు చేసుకున్న వరి ఎరువులతో పాటు జీవామృతం, పంచగవ్యలను, కషాయాలు, వేప నూనె, సోలార్ ట్రాప్స్, పండు ఈగ ట్రాప్స్ ఉపయోగిస్తూ కూరగాయలు పండిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడి అనారోగ్యాలకు గురవుతున్నామని, ఎక్కువ క్రిమిసంహారక మందులను వాడి ఎక్కువగా పంట పండించడం కంటే ఎలాంటి ఖర్చు లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రస్తుతం మనం వర్మీ వాష్ ఏ విధంగా తయారవుతుంది అనే పాయింట్ వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ఈ వర్మీ వాష్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు సార్? నమస్కారం అండి. యాక్చువల్గా దీంట్లో మీకు వర్మీ వాష్ తయారు చేసుకోవడానికి మీ దగ్గర వానపాములు ఉండాలి. అయితే దీనికి అంతా కావాల్సింది ఒక 200 లీటర్ల డ్రమ్ము. అయితే మీరు ఇది కనుక చూస్తే కనుక ఈ 200 లీటర్ల డ్రమ్ములో ఇక్కడి వరకు ఇటుకలు పెడతాము. ఇటుకల మీద పెద్ద కంకర పెడతాము, దాని మీద చిన్న కంకర చిప్స్, దాని మీద ఇసుక వేస్తాము. అంటే ఇదంతా ఒక 200 లీటర్ల బకెట్లో ఒక 100 లీటర్ల పై వరకు వస్తుంది. దానిపైన ఈ జాలి పెట్టి జాలిలో పెండ వేస్తాము, ఆవు పెండ. అంటే కొంచెం ఎండబెట్టిన ఆవు పెండ, పచ్చిది కాకుండా ఆవు పెండ పెట్టి దాంట్లో మనం వానపాములు వదులుతాం. ఇది బేస్ సెటప్. దీనికి పైన ఒక బకెట్ కట్టి 10 లీటర్ల నీళ్లు ప్రతిరోజు పోస్తాం. మీకు ఇట్లా ఒకసారి 10 లీటర్ల నీళ్లు పోస్తే మీకు చుక్క 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 ఇక్కడ చూపించినట్టు కారుతూ ఉంటుంది. ఇది ఒక 2 గంటలు 3 గంటల పాటు కారుతూ ఉంటుంది. 2 గంటలు 3 గంటలు కారినాక ఇదే 10 లీటర్లు రేపు పొద్దున మళ్ళీ మనము వర్మీ వాష్గా ఇది రకరకాల ఫిల్టర్ మెకానిజమ్స్ ద్వారా వానపాములు వదిలే విసర్జనాలతోటి కలిసి ఒక 10 లీటర్ల దాకా మళ్ళీ మనకు వర్మీ వాష్ రూపంలో బయటకు వస్తుంది. ఈ వర్మీ వాష్కు మనం వేసిన పెండను బట్టి శాస్త్రీయంగా దీంట్లో ఇవి ఉంటాయి అవి ఉంటాయని కాకుండా ఓవరాల్గా ఒక 20 నుంచి 30 రకాల మైక్రో న్యూట్రిషన్స్ దీంట్లో ఉంటాయి. ఇది మంచి బలంగా పనిచేస్తుంది చెట్లకు. స్ప్రేగా ఫాలియర్ స్ప్రేగా ఇచ్చుకోవచ్చు, ఇరిగేషన్లో కూడా భూమికి కూడా ఇవ్వచ్చు దీన్ని. సో మా దగ్గర జరుగుతున్న అద్భుతాలన్నిటిలో కూడా మేము ఇచ్చేమో బలాలకు ఇచ్చే నాటు మందుల్లో ఈ వర్మీ వాష్ అనేది ఒకటండి. ఇక్కడ వేసిన పెండ అనేది ఒక నెల రోజులైనాక అది మన కాఫీ పొడి, టీ పొడి లాగా మారుతుంది. కాఫీ పొడి, టీ పొడి లాగా మారినప్పుడు మనం దాన్ని తీసేసి, అంటే దట్స్ ద టైం అది వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ అయింది అని దాన్ని తీసి సపరేట్గా మళ్ళీ చెట్లకు వేసుకుంటాము. మళ్ళీ ఫ్రెష్గా నెల రోజులైనాక మామూలు పెండను మళ్ళీ ఎండబెట్టిన పెండను మళ్ళీ ఇక్కడ డ్రమ్లోకి వేస్తాము. ఇది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒకసారి ఒక రైతు 1000 రూపాయలు పెట్టి డ్రమ్ము తెచ్చుకొని ఒక చిన్న నల్లా కనుక ఒక 100 రూపాయలు పెట్టి తయారు చేసుకున్నాడంటే కనుక తన పొలంలో దొరికే చిన్న కంకర, ఇసుక, ఒక జాలి లాంటి దాంతో తన దగ్గర ఉన్న ఆవు పెండతోటి చిన్న సెటప్ 1500 లోపల తయారయ్యే సెటప్. మీరు ఇదే వర్మీ వాష్ మీరు ఏదన్నా ఆన్లైన్లో కొనాలి, వేరే వాళ్ళ దగ్గర కొనాలి అంటే లీటర్ 50-60 రూపాయలకు తక్కువ అయితే ఉండదు. సో మీరు ఒక 20-30 లీటర్ల మందము డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఒక రైతు తనే సొంతంగా పొలంలో తయారు చేసుకోవచ్చు. మా కూరగాయల వినియోగంలో, ఎస్పెషల్లీ కూరగాయలు, హార్టికల్చర్ వినియోగంలో దీన్ని చాలా విరివిగా వాడుతున్నాము. ప్రతి స్టేజ్లో, వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్లో వాడుతున్నాము, పూత పిందె వచ్చే స్టేజ్లో వాడుతున్నాము, కాయ గట్టి పడడానికి ప్రతి స్టేజ్లో వాడుతున్నాము దీన్ని వర్మీ వాష్లో. కంప్లీట్గా ఇక్కడ వచ్చే ఏవైతే వాటరు వచ్చిన తర్వాత వీటిని స్ప్రేగా వాడుకోవచ్చు, పంటల్లో కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్లుగా ఈ వర్మీ అనేది ఎరువుగా తయారైన తర్వాత పొలంలో కూడా వేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా సేంద్రియంతోనే చేస్తారా సార్? దీంట్లో ఇంకా వేరే ఏం వాడాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఎంతసేపటికి ఆ వానపాములకు కావాల్సిన ఆహారం పెండ రూపంలో దొరుకుతుంది. అది విసర్జించేదే మనకు వర్మీ వాష్ రూపంలో నీళ్ళల్లో కలిసి బయటకు వస్తుంది. దాంట్లో మనకు భూమికి ఇవ్వాల్సిన అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలు మోరార్లెస్ అన్నీ కవర్ చేస్తాయి. మేజర్ అన్నీ కవర్ అవుతాయి దాంట్లో. దీనికి మనం అంటూ వేరే ఇన్పుట్ ఇవ్వాల్సిన పనే లేదు. దీంట్లో మీరు ఎటువంటి యూరియాలో ఇంకోటో ఏమీ వేయం. దీంట్లో అంతా మనం ఓన్లీ ఆవు పెండనే అది కన్వర్ట్ చేస్తుంది. సార్ మొత్తం 4 డ్రమ్ములు పెట్టారు. ఈ 4 డ్రమ్ముల్లో ఎన్ని ఎకరాల వరకు మనం వాడుకునే ఛాన్స్ ఉంటుంది? మీకుండే ఈ 8.5 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సరిపోయే ఛాన్సెస్ ఉంటుందా? మాకంతా సరిపోతుందండి. అంటే అది మళ్ళీ మీరు వేసిన పంటను బట్టి అది 1 ఎకరానికే సరిపోవచ్చు,
అంటే మీరు ఏ పంట వేస్తున్నారు, ఏం పంటను తీస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని వాటర్తో డైల్యూట్ చేసన్నా వేయచ్చు, వాటర్తో డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గానైనా వేయచ్చు. మీరు ఒక 10% డైల్యూట్ చేయొచ్చు, 50% డైల్యూట్ చేయొచ్చు, స్ప్రే చేయొచ్చు. దీనికి ఇది మిత్తంగా మీరు ఇంతే పర్సంటేజ్తో ఇట్లా వాడాలి అని కెమికల్లో చెప్పినట్టు అట్లా ఏం అవసరం లేదు. ఇది బలం ఇచ్చేది. ఇస్తే చెట్టు తీసుకుంటుంది, లేకపోతే భూమికి సాయిల్ అమెండర్గా పనిచేసి భూమి బాగా అవుతుంది. అంతేగాని దీంట్లో నష్టం అయితే లేదు. ఇది మొత్తంగా ఏదైతే ఈ యూరి సంబంధించినటువంటి వాస్ ఉందో ఇక్కడ కంప్లీట్గా కూడా సేంద్రియ సంబంధించిన ఈ వానపాములను ఏదైతే తమకు ఆహారంగా ఉన్నటువంటి పేడ ఉంటుందో అందు నుండి ఈ తీసుకున్నటువంటి ఈ ప్రాసెస్ ద్వారా వీటిని కంప్లీట్గా తమ యొక్క వర్మి వాష్ను తయారు చేస్తున్నామంటూ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రకృతి వ్యవసాయంలో ప్రారంభంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఇప్పుడిప్పుడే సమస్యలను అధిగమిస్తున్నామని శర్మ అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పండ్లు, కూరగాయలను తమ ఇంటి సమీపంలో అంబా గో ఆధారిత క్షేత్రం ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తున్నారు. వీరు పండించిన పండ్లు, ఆకుకూరలు ఆన్లైన్లో కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా అంబా గో ఆధారిత క్షేత్రం పేరిట గూగుల్ ఫార్మ్స్ ద్వారా ఆన్లైన్లో తమ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలభాస్కర శర్మ. అంబా గో ఆధారిత క్షేత్రంలో ప్రకృతి పద్ధతుల్లో దాదాపుగా 1000 పండ్ల చెట్లను సాగు చేస్తూ ఏ సీజన్లో ఆ పండ్లను ప్రజలకు అందిస్తున్నామని శర్మ తెలిపాడు. బాలభాస్కర శర్మ సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం, వ్యవసాయ అధికారులు కర్నూలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్టాల్ ఏర్పాటు చేసుకోవడం కోసం అనుమతులు ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు కావాలని ప్రజలు ఈ మధ్యనే అడుగుతున్నారు. ప్రస్తుతం భాస్కర శర్మ తన రెగ్యులర్ కస్టమర్లకు డిమాండ్ మేరకు కూరగాయలు, పండ్లను అందించలేకపోతున్నాడు. అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో పండిన ప్రకృతి వ్యవసాయ పంటలు రుచిగా ఉంటాయని, ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తూ తక్కువ ధరకి తమ ఉత్పత్తులను అమ్ముతున్నామని బాలభాస్కర శర్మ అంటున్నారు. రోజురోజుకి వ్యవసాయ పద్ధతుల్లో కూడా నూతన విధానాలు వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనమున్న ఈ లొకేషన్లో కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి ఈ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కంప్లీట్గా పేపరు పరిచినటువంటి ఈ సీట్ ఏదైతే ఉందో పైనాపిల్ పంటను కొత్తగా ఈ మన ప్రాంతంలో కూడా ఎందుకు పండించకూడదని కొత్త టెక్నాలజీతో ఈ యొక్క వీటిని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా ఈ ఏదైతే పేపర్ పరిచినటువంటి మ్యాట్ ఉందో వాటికి అనుగుణంగా ఇక్కడ ఈ ప్రజెంటు మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో కొత్తగా వీడ్ సెట్ అంటే కొత్తగా పీడ సంబంధించినటువంటి పురుగుల బారిన పడకుండా వాటిని కంట్రోల్ చేస్తూ కొత్త టెక్నాలజీ ద్వారా ఈ యొక్క బొప్పాయి పంటను సాగు చేస్తూ ఉన్నారు. పపాయాకు వచ్చేసరికి బొప్పాయి చాలా వైరస్కు తొందరగా అట్రాక్ట్ చేస్తుందండి. న్యాచురల్ ఫార్మింగ్లో పండించడం చాలా చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారము. అందుకని మీరు చూస్తే కనుక మీరు గమనించినట్టుగా బొప్పాయికి మాత్రం మేము వీడ్ మ్యాట్ అనేది ఒకటి వేసుకున్నాం. వీడ్ మ్యాట్ ఎందుకంటే దాని లైఫ్ వచ్చేసరికి 5 ఏళ్ళు ఉంటుంది. ప్లస్ అది ఉన్న 4-5 అడుగుల ప్రాంతంలో ఎటువంటి వీడు పెరగకుండా ఉంటుంది. అంటే మనకు ఎటువంటి జనరల్గా మనం చూస్తూ ఉంటాము. మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఈ పైనాపిల్కి ఏదైతే కవర్ వేశారో అలాంటి వాటినే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నాలజీని ఎక్కడన్నా చూసారా మీరు? ఎక్కడ చూడలేదండి. అంటే వీడ్ మ్యాట్ వాడచ్చు అని మొదటిసారి ప్రయత్నం అయితే చేస్తున్నాం. వేరే పంటలకు ఏమన్నా వాడినారేమో కానీ మేము మొదటిసారి బొప్పాయి కూడా వాడి చూద్దాము. ఎందుకంటే ఒక సంవత్సరం తీస్తారు మామూలుగా రైతు అయితే. మేము 2 నుంచి 3 ఏళ్ల పాటు మంచి సస్యరక్షణ చర్యలు తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్లో కూడా తీయగలము అన్న ఉద్దేశంతో. అంటే మీరు ఇప్పుడు మల్చింగ్ షీట్ చూసినారనుకోండి, దాని లైఫ్ వచ్చేసి 6 నెలలు ఉంటుంది మహా అంటే, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే 2 నుంచి 3 ఏళ్ల పాటు పంట తీయాలనుకున్నారో మల్చింగ్ షీట్లు మళ్ళీ వేయలేము మనం ఒకసారి చెట్టు పెద్దగైనాక. ఒకటేసారి లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్ అయినా కూడా లేబర్ను తగ్గించుకోవాలి. కాబట్టి వీడ్ మ్యాట్ను ఇదైతే కనుక మనకు 5 ఏళ్ళ డ్యూరబిలిటీ ఉంటుంది. ఈ పంట అయిపోయినాక కావాలనుకుంటే ఇంకో దగ్గర పంటకు వేసుకోవచ్చు దాన్ని. అందుకని వీడ్ మ్యాట్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ పురుగులను కావచ్చు లేదా కలుపుని ఎలా నివారిస్తారు? ఇక్కడున్న మీరు సాగు చేస్తున్నటువంటి ఈ బొప్పాయిలో కావచ్చు, ఇక్కడ మనం చూసే పైనాపిల్ మీరు చూస్తే కనుక సాళ్ళు మన చిన్న ట్రాక్టరు పట్టేంత సందు పెట్టుకున్నామండి సాళ్ళకు మధ్యలో. సో ఒకసారి ట్రాక్టర్ ఒకసారి పోయి మళ్ళీ తిరిగి కూడా వస్తుంది. అంటే కొంచెం మనం హై డెన్సిటీగా కాకుండా కొంచెం దూరం వేసుకొని తక్కువ చెట్ల నుంచే ఎక్కువ రోజుల పాటు తీయాలి అన్న ఉద్దేశంతో. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా వీడుని తట్టుకోలేవు.
వైరస్ను తట్టుకోలేవు. కాబట్టి కావాల్సినంత స్పేసు పెట్టుకొని అట్లని దగ్గరికి పెట్టుకొని వ్యవసాయ కూలీలు భారం అవుతున్న ఈ కాలంలో వాళ్ళకు పెట్టుబడి పెట్టలేక ఒకసారి మా దగ్గర చిన్న ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ పోయేంత సందు పెట్టుకొని మంచి పంట తీయాలి అని ప్రయత్నం చేస్తున్నామండి. ఈ జనరల్గా పైనాపిల్ ఇతర రాష్ట్రాల్లో పండే పంట మన రాష్ట్రంలో కూడా పండే ఛాన్స్ ఉంటుందా? అంటే దీనికి ఎలాంటి టెంపరేచర్ ఉండాలి, ఎలా ఉండాలి అసలు? మంచి ప్రశ్న అండి. మన రాష్ట్రంలో కూడా పండుతుంది. కొంచెం శీతల ప్రాంతాలు, ఇప్పుడు అరకు లాంటి ప్లేస్లలో అయితే బాగా పండిస్తారు. మొదటిసారి ప్రయత్నం చేస్తున్నాము కర్నూలు జిల్లాలో. ఇది మన దగ్గర 45 దాటుతుంది టెంపరేచరు. ఒక ప్రయత్నం అయితే చేద్దాము అని ఒక 200 మొక్కలు తెచ్చి ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే మీరు గమనించినట్టుగా ఈ ప్రాంతంలో చాలా అరుదు పండడము. అందుకే మీరు గమనిస్తే నేరేడు చెట్ల నీడలో వేసినాం దాన్ని. అంటే ఎండాకాలం కూడా మనకు సపోర్టింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో వేసినాము. చూడాలి, ఇంకా మన ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా భగవంతుడి దయ ఎలా ఉందో చూడాలి. ఇది కంప్లీట్గా ఈ బొప్పాయి పంటతో పాటు ఇక్కడున్న పైనాపిల్ పంటను చీడ పూడ సంబంధించినటువంటి ఈ పురుగుల బారిన నుండి కావచ్చు, కలుపు మొక్కలను కూడా ట్రాక్టర్ల సహాయంతో నివారించుకుంటున్నాము. ఇక్కడ నిర్మించినటువంటి కొత్తగా ఈ ఏదైతే పైనాపిల్ పంట ఉంటుందో ఆ పంటను కూడా ఖచ్చితంగా మన టెంపరేచర్కు తగ్గట్టుగానే ఇక చెట్ల నీడనే వీటిని సాగు చేస్తున్నామని తెలుపుతున్న పరిస్థితి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులను పొందవచ్చని, ప్రకృతి వ్యవసాయంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాతి రోజుల్లో మంచి దిగుబడిలో ఉంటాయని, ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులు మొదట తక్కువ విస్తీర్ణంలో వీటిని సాగు చేయాలని, నేల గుల్లబారి, నేల ప్రకృతి వ్యవసాయంకు అనుకూలంగా మారే విధంగా తయారు చేసుకోవాలని, అధిక క్రిమిసంహారక మందులను వాడితే అనారోగ్యంతో పాటు డబ్బులు వృధా అవుతాయని, తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన వాటికి మార్కెట్లో ప్రత్యేకత ఉంటుందని, ప్రకృతి వ్యవసాయం చేసే వారికి తగు సూచనలిస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాల భాస్కర శర్మ. For more videos like this, subscribe Big TV channel.